హాయ్ ఎవ్రీబడి, ఇట్స్ మీ శేషు. వెల్కమ్ టు శేషుస్ ఎంబ్రాయిడరీ స్టూడియో. సో మీ అందరికీ తెలిసిందేనండి, మన యూట్యూబ్ ఛానల్లో ఎంబ్రాయిడరీ రిలేటెడ్ చాలా ట్యూటోరియల్ వీడియోస్ ఉన్నాయి. టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు ఏ వర్క్ ఎలా చేయాలి, ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి, దాని రిలేటెడ్ అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ మొత్తం కంటిన్యూ త్రూ అవుట్ లెంత్ మొత్తం వీడియోస్ అనేవి చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్స్తో పాటు కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ రిలేటెడ్ అన్ని రకాల రా మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జరీ థ్రెడ్స్ అయినా కావచ్చు, విస్కోస్ థ్రెడ్స్ అయినా కావచ్చు, సెమీ విస్కోస్ థ్రెడ్స్ అయినా కావచ్చు, లేదా ఆయిల్ స్ప్రేస్, కుందన్స్, అదే క్లాత్స్ అయినా, హాఫ్ పట్ క్లాత్లు అయినా, లైనింగ్ క్లాత్లు అయినా, అన్ని రకాల ఎంబ్రాయిడరీ రిలేటెడ్ అన్ని రకాల మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఎవరికి ఏ మెటీరియల్ కావాలన్నా సరే వీడియో మీద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. మన దగ్గర సింగిల్ హెడ్ మిషన్స్ ఉంటాయి, డబుల్ హెడ్ మిషన్స్ ఉంటాయి అండ్ మల్టీ హెడ్ మిషన్స్ ఉంటాయి. మల్టీ హెడ్ మిషన్స్ అంటే 16 హెడ్ మిషన్స్ కానీ 24 హెడ్స్ మిషన్స్ కానీ అవి కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అవి ఎవరికి ఏ మిషన్ కావాలన్నా, ఎవరికి అంటే వర్క్ ఏ పర్పస్ మీద, అంటే ఎవరు ఏ వర్క్ చేస్తారు దాన్ని బట్టి మిషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అందరికీ డబుల్ హెడ్ సూట్ అవ్వు, అందరికీ సింగిల్ హెడ్ సూట్ అవ్వు. అందరికీ మల్టీ హెడ్ మిషన్స్ అంటే లెంత్ మిషన్స్ అంటే 20 హెడ్స్, 16 హెడ్ మిషన్స్, 12 హెడ్ మిషన్స్ ఉంటాయి. అవి అంటే ఎవరు ఏ తీసుకోవాలి ఏంటి అని చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఏ డౌట్స్ ఉన్నా సరే వీడియోలో స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. మేము ఎవరికి ఏ మిషన్స్ తీసుకోవాలని మేము సజెస్ట్ చేస్తాము. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ ఏంటంటే సింగిల్ హెడ్ మిషన్కి డబుల్ హెడ్ మిషన్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, డబుల్ హెడ్ మిషన్స్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సింగిల్ హెడ్ మిషన్స్ అందరికీ తెలుసు, అందరికీ సుపరిచిత మిషనే. ఇది సింగిల్ హెడ్ క్లాసిక్ అంటారు, RRR మోడల్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్. దీంట్లో మీ అందరికీ తెలిసిందే దాహో A15+ సాఫ్ట్వేర్తో వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇన్బిల్ట్ ఆటో కటర్ ఉంటుంది, ఆటో కలర్ చేంజ్ ఉంటుంది అండ్ 12 నీడిల్స్ ఉంటాయి. ఈ మిషన్స్ ఏంటి కంప్లీట్గా జరీ రన్ చేయొచ్చు. ఇవి చూసే వర్క్ కూడా మీరు జరీతో రన్ అవుతుంది అండ్ నెట్టెడ్ వర్క్ అనమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా నెట్, ఇది జరీ వర్క్, కంప్లీట్గా జరీ వర్క్. ఇది కాపర్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇక్కడ వేరే థ్రెడ్ అనేది వాడలేదు. మన మిషన్స్లో ఏంటంటే, మన RRR ఎంబ్రాయిడరీ మిషన్స్లో ఏ మిషన్స్లో అయినా సరే 100% జరీ అనేది రన్ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ సింగిల్ హెడ్ మిషన్ అయినా కావచ్చు, లేకపోతే డబుల్ హెడ్ మిషన్స్ అయినా కావచ్చు, మల్టీ హెడ్ మిషన్స్ అయినా కావచ్చు. సో ఇప్పుడు డబుల్ హెడ్ మిషన్స్ గురించి మీకు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన దగ్గరగా వచ్చిన డబుల్ హెడ్ మోడల్ అండి. అందరికీ చాలామంది చూసి ఉంటారు, లేదా కొంతమంది కొనాలని ప్లానింగ్లో ఉంటారు, ఆల్రెడీ కొంతమంది వాడుతూ ఉంటారు. డబుల్ హెడ్ మిషన్స్లో కూడా ఏమవుతుందంటే 2 హెడ్స్ వస్తాయి. సేమ్ ఇది కూడా క్లాసిక్ డబుల్ హెడ్ అనమాట అండి. దీని మన సింగిల్ హెడ్ క్లాసిక్, ఇది డబుల్ హెడ్ క్లాసిక్ అనమాట. దీంట్లో కూడా సేమ్ 12 నీడిల్స్ వస్తాయి. ఈచ్ హెడ్కి 12+12 24 అండ్ అన్నిట్లాగానే ఆటోమేటిక్ కటర్ ఉంటుంది అండ్ ఆటో కలర్ చేంజ్ ఉంటుంది. దాహో A15+ సాఫ్ట్వేర్తో వస్తుంది, లేటెస్ట్ సాఫ్ట్వేర్తో వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ సింగిల్ హెడ్కి వచ్చినట్టు వీటికి కూడా క్యానోపీ వస్తుంది. అంటే దారాలు చిక్కుపడిపోకుండా టాప్ బాక్స్ అనేది మన RRRలోనే ఒక ట్రేడ్ మార్క్ అనమాట. ఈ బాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం, దీని నుంచి చాలామంది కూడా కాపీ చేస్తారు. బట్ అల్టిమేట్గా స్టార్ట్ చేసింది అయితే మనమే ఫస్ట్ ఎంబ్రాయిడరీ ఫీల్డ్లో. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రేమ్ సైజ్. దీన్ని చూసారా, ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేశాను, ఇక్కడికి వచ్చేసి 37. చూసారు కదా, 37 ఇంచెస్. అంటే ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మీకు ఇది 37 ఇంచెస్ ఫ్రేమ్ సైజ్ వస్తుంది. అంటే X యాక్సెస్ 37 ఇంచెస్ వస్తుంది అండ్ Y యాక్సెస్ వచ్చేసి మీకు 21 ఇంచెస్ వస్తుంది. ఇది Y యాక్సెస్ అనేది 21 ఇంచెస్. X యాక్సెస్ 36 ఇంచెస్ వస్తుంది అండ్ Y యాక్సెస్ వచ్చేసి 21 ఇంచెస్ వస్తాయి. దీంట్లో ఏంటంటే మనం జోల్ హ్యాండ్స్, అంటే 2 హ్యాండ్స్ ఒకేసారి వేసుకోవచ్చు. బేసిక్గా మనం సింగిల్ హెడ్లో ఏం చేస్తామంటే ఒక హ్యాండ్ రన్ చేస్తాము, అది ఆగిపోయిన తర్వాత సెకండ్ హ్యాండ్ అనేది రన్ చేస్తూ ఉంటాం. మన డబుల్ హెడ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే 2 హ్యాండ్స్ ఒకేసారి రన్ చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే టైమ్స్ అని చాలా సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సింగిల్ హెడ్తో కంపేర్ చేసుకుని డబుల్ హెడ్లో మీరు పర్ డే 30% వర్క్ అనేది మీ ఎక్స్ట్రా అవుతుంది. ఇన్ కేస్ బ్లౌజ్ వర్క్ వదిలేసి, లేదు మీరు లోగో వర్క్స్ కానీ ఎలా చేద్దాం అనుకుంటే మీకు 100% డబుల్ స్పీడ్తో చేసుకోవచ్చు. అక్కడ సింగిల్ లోగో అవుతుంది ఒకసారి, ఇక్కడ 2 లోగోస్, ఇక్కడ లోగో అవుతుంది, ఇక్కడ లోగో అవుతుంది. అంటే డ్యూయల్ హెడ్కి 2 లోగోస్ అని అట్ ద సేమ్ టైం అయిపోతాయి. ఇక్కడ లోగోస్ విషయానికి వచ్చేటప్పటికి డబుల్ స్పీడ్తో అనేది మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకొక అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, డబుల్ హెడ్ మిషన్ అనేది స్పేస్ ఎక్కువ పడుతుందేమో అనుకుంటారు. స్పేస్ ఎక్కువ ఏం పట్టదండి.
ఇది కంప్లీట్గా 4 ఫీట్ అనమాట. ఈ మిషన్ 4 ఫీట్, ఇక్కడ నుంచి హాఫ్ ఫీట్ అనమాట. ఫ్రేమ్ వచ్చేసి 4, ఈ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఫీట్ వెళ్తుంది చివరికి అంతే. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఫ్రేమ్ ఇక్కడ వరకు వస్తుంది. అంటే హార్డ్లీ మీ మిషన్ టోటల్ 4 ఫీట్, ఇది కలుపుకొని మీకు 5 ఫీట్, హార్డ్లీ 5.5 ఫీట్ వరకు మీకు ఏరియా అనేది కావాలి మిషన్ ఏరియా. ఇది వచ్చేసి మళ్ళీ 4.5 ఫీట్, ఇది 4.5 ఫీట్ ప్లేస్ కావాలి. ఇటు వచ్చేసి 5 అయితే 5.5 ఫీట్ వేసుకోండి. 5.5 ఫీట్ అనేది మీకు కావాలి. ఇంచుమించు మన క్లాసిక్ సింగిలెట్ మిషన్స్ కూడా మనకి ఇంచుమించు అదే ప్లేస్ పడుతుంది. బట్ ఎందుకు అంటే ఈ ఫ్రేమ్ అనేది ఫుల్ యాక్సెస్ అవుతుంది కాబట్టి ఫ్రేమ్ అనేది దీనికి ఎక్కడ వరకు వస్తుంది, అది అక్కడ వరకు వెళ్తుంది. ఆల్మోస్ట్ రెండింటికి ఏరియా అయితే ఒకటే. ఇది 20x32 20x36 అయినా సరే ప్లేస్ ఏదైతే ఉందో, అంటే మిషన్ పెట్టుకునే ప్లేస్ అయితే ఏదైతే ఉందో ఆ రెండింటికి ఒకటే. సో మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వదు, డబుల్ హెడ్ మిషన్ అనేది చాలా ఎక్కువ ప్లేస్ పడుతుందేమోనని అలాంటి డౌట్స్ ఏం మీరు పడద్దు. రెండింటికి సేమ్ ప్లేసే పడుతుంది. ఈ మన డబుల్ హెడ్ మిషన్స్ రన్ చేసేటప్పుడు మోస్ట్లీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, హ్యాండ్స్ రన్ చేసేటప్పుడు 2 హెడ్స్ ఆన్లో ఉంటాయి. నెక్ రన్ చేసినప్పుడు అంటే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ రన్ చేసినప్పుడు మాత్రం ఒక హెడ్ రన్నింగ్లో ఉంటుంది, ఒక హెడ్ అనేది ఆఫ్ చేసుకో. అది ఎలాగంటే సింపుల్గా దీని మీద ఒక టాగల్ స్విచ్ ఉంటుంది. ఏ హెడ్తో రన్ చేస్తున్నామో ఆ హెడ్ వదిలేసి రిమైనింగ్ హెడ్ని సింపుల్గా ఆఫ్ చేసుకోవటం. ఈ హెడ్తో రన్ చేసుకుంటే అది ఆఫ్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఈ హెడ్తో రన్ చేసుకుంటే ఈ హెడ్ అనేది ఆఫ్ చేసుకుంటాం. సో ఇది వెరీ ఈజీ అండ్ వెరీ కన్వీనియంట్ ఆల్సో. మీరు ఏ వర్క్లో అయినా సరే, ఎస్పెషల్లీ బ్లౌజ్ వర్క్స్ వరకు మనకి డబల్ హెడ్ అని చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఎందుకంటే వర్క్ అనేది మీకు ఎక్కువ అవుతుంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డబల్ హెడ్ ఇంట్రడ్యూస్ చేయడానికి వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారనుకోండి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మేబీ కొంచెం తక్కువ ఆర్డర్లు ఉంటే ఉండొచ్చు. బట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బొటిక్స్ కానీ టైలరింగ్ ఫీల్డ్లో ఉంటారు, వాళ్ళకి చాలా ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళకి డబల్ హెడ్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ ఫ్యాక్టర్. సింగిల్ హెడ్కి డబల్ హెడ్కి ప్రైస్ ఫ్యాక్టర్ చాలామంది అనుకుంటారు సింగిల్ హెడ్కి డబల్ హెడ్కి ఆల్మోస్ట్ డబల్ ది ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అనుకుంటారు. బట్ అంత వేరియేషన్ ఉంటుంది, కొంచెం వేరియేషన్ ఉంటుంది, కానీ అంత మీరు ఊహించుకున్నంత హ్యూజ్ వేరియేషన్ అయితే ఉందో డబుల్ ప్రైస్ అంత వేరియేషన్స్ ఉండవు. అండ్ మీ అందరికీ తెలుసు మా త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అని బయట మార్కెట్ ప్రైస్ కంటే చాలా మంచి ప్రైస్కి ఇస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వీస్. సౌత్ ఇండియాలో నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడ్ చేసే ఏకే కంపెనీ ఏదైనా ఉందంటే అది మన త్రిబుల్ ఆర్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్ మాత్రం. సో ఇప్పుడు మిషన్స్ బయింగ్ ఆప్షన్స్, మీరందరికీ చాలామంది దగ్గర క్యాష్ ఉండొచ్చు, క్యాష్ లేకపోవచ్చు. క్యాష్ ఎవరి దగ్గర అయితే ఉందో ఆ ఫస్ట్ పీరియడ్ డైరెక్ట్ క్యాష్ పెట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే సెకండ్ ఆప్షన్ అంటే క్యాష్ పెట్టి తీసుకుంటే మీకు కొంచెం క్యాష్ బెనిఫిట్స్ అనేవి మీకు ఎక్స్ట్రా కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ లేదు అంటే బ్యాంక్ లోన్కి వెళ్తారంటే బ్యాంక్ లోన్ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన కొటేషన్స్ కావాలంటే మీకు కొటేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఆ కొటేషన్స్ కావాలంటే మీరు ఆఫీస్ వరకు రావాల్సిన లేదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే కొటేషన్ కావాలంటే ఆఫీస్కి రావాలని, బట్ అదేం లేదండి. మీరు కొటేషన్స్ కావాలంటే జస్ట్ మీకు మా ఆధార్ కార్డ్ మా స్క్రీన్లో నెంబర్స్కి వాట్సాప్ చేశారంటే మేము మీకు కొటేషన్ పంపిస్తాం. ఏ మిషన్ కావాలి, ఏ మోడల్ కావాలి, అవన్నీ డీటెయిల్స్ అన్నీ మాకు షేర్ చేస్తారంటే దానికి రిలేటెడ్ మీ కొటేషన్ అనేది మీకు జనరేట్ చేసి మీకు పంపిస్తాం. ఆ డైరెక్ట్గా మీరు ప్రింట్ తీసుకుని బ్యాంక్లో సబ్మిట్ చేసినా సరిపోతుంది. దాంతోపాటు దానికి సపోర్ట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే మీకు ఆధార్ కార్డ్ ఇచ్చుకుంటారు, పాన్ కార్డు, లేబల్, షాప్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్, ఐటీ రిటర్న్స్. అంటే డిపెండ్స్, ఐటీ రిటర్న్స్ కొన్ని బ్యాంక్స్ అడిగితే కొన్ని బ్యాంక్స్ అడిగితే డిపెండ్స్ ఆన్ యువర్ లోన్ అమౌంట్ అనేది డాక్యుమెంటేషన్స్ అనేది మారుతూ ఉంటాయి. అది మీరు బ్యాంక్ వాళ్ళతో మీరు మాట్లాడండి. లేదు బ్యాంక్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే, మినిమం ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా సరే మాకు కాల్ చేయండి, మీకు సపోర్ట్ చేస్తాం మేము. బట్ కొటేషన్స్ కావాలంటే మాత్రం డైరెక్ట్గా మీకు వాట్సాప్ చేయండి ఆధార్ కార్డులు అవి, మేము డైరెక్ట్గా మీకు వాట్సాప్లో అన్ని కొటేషన్స్ అన్ని మీకు సెండ్ చేస్తాం. ఓకే, బ్యాంక్ లోన్ అయిపోయింది. బ్యాంక్ లోన్ చాలా బేసిక్ ఏంటంటే అందరికీ తెలిసిందే, బ్యాంక్ లోన్స్ అంటే కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. బట్ ఓపిక తిరిగి చేయించుకోవాలి. ఇన్ కేస్ బ్యాంక్ లోన్ తీసుకున్నంత టైం అంత టైం మీకు లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మన కంపెనీ కూడా మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అదేంటంటే కినెరా క్యాపిటల్ అనేది ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ అండి. సో దాని ద్వారా కూడా మనం లోన్స్ ప్రొవైడ్ చేస్తాం. దానికి ఏంటంటే మినిమం డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, మరి హ్యూజ్ డాక్యుమెంటేషన్స్ అవే ఉండవు. చాలా రిలయబుల్, చాలా ఈజీగానే ఉంటుంది. లోన్ ప్రాసెస్ అంతా చాలా ఎర్లీగానే అవుతుంది. దీనికి కూడా అంటే డాక్యుమెంట్స్ అన్ని మాకు వాట్సాప్ చేశారంటే చాలు, మీకు లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీనికోసం మీరు ఆఫీస్కి రావాలి, ఎక్కడి నుంచినో ఛార్జీలు పెట్టుకుని రావటం చేయటం టైం వేస్ట్ ప్రాసెస్ అంతా. ఇన్ కేస్ మీరు మిషన్స్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది అనుకుంటే డైరెక్ట్గా మీకు ఒకసారి జస్ట్ కాంటాక్ట్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని మాకు అడిగిన రికమెండెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా మీకు ఇప్పుడు అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి.
అవన్నీ మీరు మాకు వాట్సాప్ చేశారంటే మీకు లోన్ ప్రాసెస్ మేము స్టార్ట్ చేపిస్తాం. మీరు హ్యాపీగా మీరు మిషన్స్ తీసుకుని మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చెప్తున్నానండి, మన శేషు ఎంబ్రాయిడరీ స్టూడియోలో మిషన్స్ రిలేటెడ్ అన్ని రకాల టెక్నికల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అవైల్ అవుతుంది. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. మీ కామెంట్ ద్వారా కూడా మేము రిప్లై ఇస్తాము. లేదు అంటే డైరెక్ట్ వాట్సాప్ చేయండి. లేదు అంటే ఇన్ కేస్ మీరు ఫ్రీగా ఉంటే కాల్ చేయండి. మేము కాల్ చేసి మీతో మాట్లాడతాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.